ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ దూకుడుగా వెళ్తోంది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసులో పేర్కొన్నారు. ఇక ఇదే కేసులో కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్లను కూడా ఈడీ నోటీసులు వారికి అందజేయడం జరిగింది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, కేటీఆర్ అంశంలో రోజుకు మద్దతుంది ఈ ఫార్ములా రేస్. మొత్తంగా ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్ట్ తథ్యం అన్నట్టుగా మొదటి తెలిసిన విషయం. అయితే ఇన్నాళ్ళు ఏసీబీ రంగంలోకి దిగింది. పూర్తిగా గవర్నర్ అనుమతితో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఈడీ కూడా ఎంటర్ అయ్యి అసలు ఇందులో జరిగినటువంటి అవకతవకలు దాదాపు 56 కోట్ల రూపాయలు అంటే మొత్తంగా కూడా ఇది నిబంధనల విరుద్ధంగా, అంటే అసెంబ్లీ ఇటు బిజినెస్ విరుద్ధంగా, అలాగే మొత్తం కూడా ఈ ఫైనాన్స్ కంపెనీకి మొత్తం విరుద్ధంగా 56 కోట్లు ఇలా రిలీజ్ చేశారు. అయితే దీంట్లో తాను వేసినటువంటి స్క్వాష్ పిటిషన్ వైపు కేసు విచారణ జరుగుతున్నా కానీ ఈడీ కూడా అకస్మాత్తుగా రావడం జరిగింది. మరి ఈడీ కూడా తన విచారణలో దూకుడు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 56 కోట్ల రూపాయలు ఏ రీతిన ఇచ్చారు. ఒకవైపు ఏసీబీ కూడా ఎప్పటికప్పుడు ఏసీ మొత్తం కూడా కేటీఆర్ అనేటువంటి మంత్రి హోదాలో ఉండి మొత్తం ఉల్లంఘించారు, మొత్తం తన బాధ్యతలను ఇచ్చారు. అలాగే ఇంత పెద్ద మేర నిధులు విధించినట్టు దాదాపు 10 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వాలంటే ఖచ్చితంగా నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది సెక్రటరీ రూల్. మరి దానికి విరుద్ధంగా వీళ్ళంతా వేయడం జరిగింది. సో ఈ 56 కోట్ల రూపాయలు అంటే 10 కోట్లకు అదనంగా 56 కోట్లు పంపారు. మరి దీనిపైన ఒకవైపు పూర్తిగా కేటీఆర్ ను నాట్ టు అరెస్ట్, ఏదైతే వై నాట్ టు అరెస్ట్ అన్నట్టుగా మొత్తంగా తను అరెస్ట్ చేయొద్దని అయితే హైకోర్టు ఉందో దానికి కౌంటర్ గా వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. సో వైపు కేటీఆర్ అరెస్ట్ కు ఏసీబీ సిద్ధంగా అవుతున్న నేపథ్యంలో మరోవైపు ఈడీ అయితే ఎంటర్ అవ్వడం, మరి ఈడీతో పాటు ఇంకా దర్యాప్తు సంస్థలు ఇంకా ముందుకు వచ్చే అవకాశం. దాదాపు ఈడీ అయితే ఇప్పటి వరకు ఈడీ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే 56 కోట్ల రూపాయలు ఏ రకంగా చేశారు అంటే కన్వర్షన్, ల్యాండ్ మనీ కన్వర్షన్ కింద ఎలా చెల్లింపులు చేశారు, ఆ కంపెనీకి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎలా అంటే ఏ రూపంలో చెల్లించారు, ఇవన్నిటిపైన అవకతవకలు భారీ మొత్తంలో జరిగాయని కూడా ఈడీ తన ఏదైతే ఏసీబీ ఎఫ్ఐఆర్ అనుకూలంగా ఒక నిర్ధారణకైతే వచ్చింది. మరోవైపు కేటీఆర్ కూడా దాంట్లో కోడిగుడ్డుపై నీకలు బిక్తున్నారు, నా నేమ్ పీకలు, ఇలాంటి వ్యాఖ్యలతో తాను ప్రెస్ మీట్ పెడుతున్నారు. అదొక కేసే కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరోవైపు ఇటు దర్యాప్తు సంస్థలు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే కేటీఆర్ అయితే తన కేసు పైన నేనైతే స్టాండ్ గా ఉన్నాను, నా కేసులో అసలు ఇది కేసే కాదు అన్నట్టుగా తను భావిస్తున్నాడు. కానీ ఏసీబీ ఈడీ మాత్రం ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు జరిగాయి, దాదాపు 56 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈడీ ఏసీబీ కేసు అయితే ఇటు హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. మరి ఈడీ మాత్రం జనవరి 7న కేటీఆర్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు అయితే ఇచ్చింది. అలాగే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్, మాజీ చీఫ్ ఇంజనీర్ వీళ్ళతో పాటు అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తున్నారు. 2, 3వ తేదీన వీళ్ళు విచారించిన తర్వాత ఇటు కేటీఆర్ ను కూడా విచారించడానికి అనుమతి ఇస్తున్నారు, నోటీస్ కూడా ఇచ్చడం జరిగింది. సో తదుపరి విచారణ 7 తారీఖు వరకు అసలు ఏం జరగబోతుంది. ఈడీ ఎంట్రీ అయిందంటే మరి ఈడీ దాదాపు మనకు అదే తెలుసు, ఆ ఈడీ ఒకసారి ఎంట్రీ అయితే మరి ఆ బెయిల్ విషయంలో కావచ్చు, మరి ఆ కేసు పరిణామం కావచ్చు, ఇవన్నిటి కూడా చాలా సీరియస్ గా ఉండే అవకాశం. సో 7వ తారీఖు వరకు ఇన్నాళ్ళుగా కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ ఇవ్వడం ఒకవైపు చూసాం, ఆ స్క్వాష్ కొనసాగి నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈడీ 7వ తారీఖు నాడు వరకు కేటీఆర్ పిలుస్తుంది. అంతకన్నా ముందు ఇద్దరు అధికారులను విచారిస్తుంది. సో అధికారుల విచారణ తర్వాత కేటీఆర్ చెప్పే సమాధానాల మీద ఈడీ ఎంతవరకు సంతృప్తి చెందుతుంది, తర్వాత ఇక్కడ ఉన్న పర్యాసనాలు ఎలా ఉండబోతున్నాయి. సో ఇవన్నీ కూడా 7వ తారీఖు వరకు మాత్రం వేచి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. పద్మ.